బైబిల్లో కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉంది. కుటుంబాలు నివసించే అనువైన చోటు గృహమే కనుక, గృహము భౌతిక, ఆధ్యాత్మిక పెరుగుదలకు కేంద్రంగా ఉంది. గృహం కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించడానికి సహాయపడుతుంది. అనేకులకు ఆతిథ్యం ఇవ్వడానికి, క్రీస్తు ప్రేమను కనుపరచడానికి, విశ్వాసంతో జీవించటానికి కేంద్రంగా ఉంది. గృహంలో ఉన్న కుటుంబం సమిష్టిగా వారి జీవిత విధానాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచటానికి ఒక వేదికగా ఉంది. సమిష్టిగా ప్రార్థించటానికి వేదికగా ఉంది. ఈరోజు గృహానికి సంబంధించిన కొన్ని బైబిల్లోని వచనాలని జ్ఞాపకం చేసుకుని దీవించబడదాం. మొదటిగా సామెతల గ్రంథం 24 అధ్యాయము 3-4 వచనాలు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. 127 కీర్తన మొదటి చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయము 6 వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. యెషయా గ్రంథం 32 అధ్యాయము 17 వచనం. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలము నందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. మత్తయి సువార్త 7 అధ్యాయము 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 3 వచనము. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.